తప్పులు అందరు చేస్తారు భయ్, కానీ దాన్ని సరిదిద్దుకునే ఛాన్స్ చాలా తక్కువ మందికి దొరుకుతుంది. బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈ రోజు డే 92. ఈ రోజు విషయానికి వస్తే నిన్నటి రోజు నేను ఒక వీడియో పెట్టిన, ఆయన ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తున్నా అని చెప్పేసి అని ఒక పోల్ కామెంట్స్ లో పెడితే దాంట్లో 51% మంది నాకు ఛాన్స్ ఇస్తామన్నారు, 49% మంది డిలీట్ చేయని చెప్పేసి అన్నారు. ఆ 51% ఎంతమంది అయితే ఛాన్స్ ఇస్తా అన్నారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఇక మిగతా 49% మందిని మనం అస్సలు పట్టించుకోము, లైటర్లు. సో ఇక నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను గివప్ ఇవ్వను, గివప్ ఇచ్చే మనిషిని కానే కాదు. రాత్రి 3:30 దాకా కూర్చొని ఆలోచించి చూసిన, గివప్ ఇస్తే ఏమొస్తుంది, గివప్ ఇవ్వకుంటే ఏమొస్తుంది అని. నేను గివప్ ఇచ్చేస్తే చూసి నవ్వుకోనికి ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే ఒకవేళ గివప్ ఇవ్వకుండా మళ్ళీ వస్తే నా కంబ్యాక్ కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇక అందుకనే ఫిక్స్ అయిపోయినా, మనం కూడా ఒక ఛాన్స్ ఇచ్చుకొని చూద్దామని. సో ఇప్పటి నుంచి నేను చేసేది ఏది ఉన్నా కానీ సరే, నేను మాటలతో చెప్పను, చేతులతో చేసి చూపిస్తా. ఒకవేళ నిన్నటి రోజు మీరు నాకు ఛాన్స్ ఇవ్వకుండా మీరు కూడా నా వల్ల డిసప్పాయింట్ అయ్యి ఉంటే గనక నేను పక్కా ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తుండే. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఆయన ఏదో రావాలని కాదు, నేను వేరే కంటెంట్ కూడా చేసుకోవచ్చు, కానీ నాకు ఛాన్స్ ఇస్తాము అనే పోల్కి ఎక్కువ % ఓట్స్ వచ్చినాయి కాబట్టి నేను తిరిగి వచ్చిన. కాబట్టి ఈ రోజు నుంచి నేను ఏడైతే ఆపేసినో ఆ నుండి తిరిగి స్టార్ట్ చేస్తాను. ఈ కంబ్యాక్ చూసి నేను మళ్ళీ తిరిగి రావడం చూసి నేను అంటే గుద్దలా కాల్చుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, దేవునితోనే చెప్తున్నా, నా లోపల ఉన్న గలీజ్ కానీ నేను బయటికి తీసుకొని వస్తున్నా. సో మీరు కూడా చూస్తుండండి, మీకు అర్థమవుతుంది. సో ఇంకా ఎవరన్నా నన్ను ఫాలో కొట్టకపోయి ఉంటే, ఒకవేళ ఈ రీల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నన్ను ఫాలో చేయండి, నాకు సపోర్ట్ చేయుర్రి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఈరోజు కిందే రేపటి రోజు కొత్త బ్లాగ్తో మీ దగ్గరకు వస్తా, కొత్తగా మీ ముందుకు వస్తా. ఆ కంబ్యాక్ని చూడాలనుకుంటున్న వాళ్ళు ఈ రీల్ని లైక్ చేసి ఎక్కడనైతే ఫాలో చేయండి, మీ దోస్తులకు 10 మందికి షేర్ చేయండి.